పోయినప్పుడు భారతదేశంలోనే అంతా న్యూస్ ఉంటుంది, ఏదో చిన్న ఐటెం వస్తుంది. ప్రపంచం వ్యాప్తంగా చాలా అన్నమాట చాలా విశేషమైన న్యూస్గా తిరుగుతూ వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే ఫారినర్స్ ఉన్నారు, ఇది ఉన్నారు. తర్వాత ఒకటి శ్రీయర్ గారు, రోజుకి 1,00,000 నుంచి 1,10,000 ఫ్లైట్స్ ప్రపంచంలో టేక్ ఆఫ్ అవుతాయి. భారతదేశంలో 3,000. యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువ. 8 లక్షల ఫ్లైట్స్కి ఒక యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఇలాంటిదంటే 9వ రోజుకి సంవత్సరానికి. అదే సంవత్సరానికి 40 యాక్సిడెంట్స్ ఉంటాయి చూడండి. 3.5 కోట్ల ఫ్లైట్లో 40 యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువ. చాలా కేర్ఫుల్గా టెక్నాలజీ, సైన్స్, ట్రైనింగ్ అంతా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చి ప్లేన్ కూడా బోయింగ్ ప్లేన్, పెద్ద ఓల్డ్ ప్లేన్ కాదు, 10-15 సంవత్సరాల ప్లేన్. సో తప్పకుండా మనం చూడవలసింది ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ వస్తుంది కదా, రికార్డింగ్ డివైస్. ఊర్లోనే పడింది కాబట్టి ప్లేన్ 1 గంటలో వచ్చేస్తుంది. అది కూడా మనకు చెప్తాది. పైలట్స్ ఏమన్నారు, పైలట్స్ మాట్లాడుకున్నది ఏమొచ్చింది, వాళ్ళిద్దరూ ఏమైపోయింది అని బయటకు వచ్చేస్తాయి. బ్లాక్ బాక్స్ ఉన్నది కాబట్టి అది భూమి మీద పక్కన, ఎయిర్పోర్ట్ పక్కనే క్రాష్ అయింది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ ఏదైనా మనం చెప్పుకోవాల్సింది, ఇది ఊరికనే ఏదో అవలేని అనుకోకూడదు. DGCA మాత్రం బాగా రివ్యూ చేయాలి. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సేఫ్టీది ఏం చేశారు అని చూడాలి. తప్పదు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పిన మాట, 3 కోట్ల ఫ్లైట్స్లో సంవత్సరానికి 40-50 యాక్సిడెంట్స్ అంటే చాలా తక్కువ కదా. దాంట్లో ఇది ఒకటి అయిపోయింది. సో చాలా మనం విచారించాలి, ఆలోచించుకోవాలి సేఫ్టీ కోసం. తప్పకుండా ఇంప్రూవ్మెంట్. మీరు అన్నట్లు ప్రమాదాల సంఖ్య తక్కువైనప్పటికీ కూడా సార్, ఇవాళ చనిపోయినటువంటి మృతుల సంఖ్య చూస్తే మాత్రం అసలు భారతీయులందరూ ఇవాళ మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 1 year సంబరాలు చేసుకోవాల్సింది, అవన్నీ కూడా ఆపేసారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఆగిపోయాయి. ఎందుకంటే అందరూ కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి. మన కుటుంబీకులు, మనవారు ఇవాళ ప్రాణాలు కోల్పోయారనేటువంటి బాధతో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క అంశం మీరు చెప్పాలి. ఏంటంటే ఈ ఫ్లైట్కే కొన్ని సాంకేతిక లోపాలు ఇటీవల రావడం, DGCA ఎయిర్ ఇండియాకు దీన్ని సూచించడం, అయినప్పటికీ కూడా దీన్ని ఏమైనా రెక్టిఫై చేయలేదా, లేదా వారిది ఎంత ఈ ప్రమాదానికి సంబంధించి వారు ఎంత వరకు బాధ్యత వహించాలి? సో ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తామంటున్నారు, లేదా క్షతగాతులకు మేము అవసరమైనటువంటి వైద్య సాయం అంతా కూడా మేమే చేస్తామంటున్నారు. సో ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. ఎయిర్ ఇండియా తీసుకోవాలి, ప్రభుత్వం DGCA తీసుకోవాలి. అది తప్పకుండా తీసుకునే సమయం వచ్చింది, తీసుకోవాలి. తప్పదు. ఇది మాకేం సంబంధం లేదు అంత కరెక్ట్ కాదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒక రైలు యాక్సిడెంట్ వస్తే మర్చిపోతారని తీసుకుంటే, రోజుకి 6 లక్షల మంది భారతీయులు ఫ్లైట్లో వెళ్తున్నారు కదా ఈవేళ. ఒక 20-30 సంవత్సరాల క్రితం రోజుకి 5,000 మందో 10,000 మందో వెళ్ళేవారు. అందరూ వెళ్తున్నారు కదా. అందరికీ ఇది ఒక భయం వస్తుంది కదా, వరి వస్తుంది కదా, కాన్ఫిడెన్స్ పోతుంది కదా. కాబట్టి చాలా ట్రాన్స్పేరెంట్గా ఎంక్వైరీ చేసి తప్పు ఎక్కడున్నదో చెప్తే చాలా మంచిగా జరుగుతుంది. మీకు చిన్న ఉదాహరణ ఇస్తున్నా. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఆ ఘటన జరిగినప్పుడు అమిత్ షా గారు తప్పు అయిపోయింది, తప్పు మాది అన్నట్టుగా చెప్పేశారు. ఎవరికి పట్టించుకోలేదు. అయ్యో మనం ఇంప్రూవ్ చేసుకుందాం అని వచ్చేసారు. సో ఇది ఒక మంచి అవకాశం మనకి. ఇది ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత ఎయిర్ ఇండియా కూడా ఎప్పుడైతే ఇది నా పర్సనల్ వ్యూ, ప్రైవేటైజ్ అయిపోయిందో, ఏమైందంటే ఎయిర్ ఇండియా జీతాలు ఎలా ఇస్తున్నారు ఎంప్లాయీస్కి? ఎయిర్ ఇండియా గవర్నమెంట్లో ఉండేటప్పుడు 1/3కి ఇస్తున్నారు. అంతా కాంట్రాక్ట్ వర్కర్స్. పాపం వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉన్నది, అది కూడా ఎగ్జామిన్ చేయాలి. ఈ సేఫ్టీ ఎవరు తప్పు చేశారు, ఎయిర్ ఇండియాలో ఏ లెవెల్లో తప్పు చేశారు, ఇది చూడాలి. తప్పదు. ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతాయి. కొన్ని దేశానికి ఒక చిన్న పేరు వస్తుంది. భారతదేశం ఏదో వెళ్ళిపోయాం 3వ స్థానానికి 2వ స్థానానికి అంటే ఇది మేనేజ్ చేయలేకపోతున్నారా మిగతా కంట్రీస్ లాగా అని వస్తుంది. సో ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని ప్రభుత్వం ముందరకు వచ్చి తప్పు జరిగింది మనం చేద్దాం, సరి చేద్దామని వస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన. రైట్, డిస్కస్ చేద్దాం సార్. మనతో పాటు ఏవియేషన్ సంబంధించి ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నటువంటి శ్రీకర్ గారు కూడా ఉన్నారు. వీరికి కూడా రంగంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి,